అందరికీ నమస్కారం అండి. రేపే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడు. అందువలన అక్షయ తృతీయ రోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి. అక్షయ తృతీయ రోజు ఇంట్లో ఉన్న స్త్రీలు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి. ఇలా చేస్తే కళకళలాడుతున్న ఇంటి వాకిలి చూసి ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన గులాబీ పూలతో లక్ష్మీదేవి చిత్రపటాన్ని అలంకరించాలి. లక్ష్మీదేవి పటం ముందు చిన్న దీపం వెలిగించి కనకదార స్తోత్రాన్ని పఠించాలి. పూజా గదిలో తప్పకుండా ఒక చిన్న కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశాన్ని అక్షయపాత్రగా భావించి పూజించాలి. అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎవరైతే రాగి కలశం పెట్టుకుంటారో వాళ్ళ ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో 11 రూపాయి బిళ్ళలు వేసి ఆ చెంబు పైన ఒక కొబ్బరికాయ పెట్టి పూజా గదిలో పెట్టుకోవాలి. దీన్నే అక్షయ కలశం అంటారు. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే చాలా మంచిది అని అందరూ అంటారు. అయితే అందరికీ బంగారం కొనే శక్తి ఉండదు. అలాంటి వారు ఒక కొబ్బరికాయను ఇంటికి తీసుకొచ్చి లక్ష్మీదేవి పటం ముందు కొబ్బరికాయ పగలగొట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు తప్పకుండా రాళ్ల ఉప్పు కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఇంటి గుమ్మానికి 2 పక్కల దీపాలు వెలిగించాలి. ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండేటట్లు జాగ్రత్త పడాలి. అక్షయ తృతీయ రోజున ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు డబ్బును చాలా తక్కువగా ఖర్చు చేయాలి. ఈరోజు అనవసరపు ఖర్చులు చేస్తే సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయి. ఈ అక్షయ తృతీయ రోజు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసినట్లయితే చాలా మంచిది. అక్షయ తృతీయ రోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈరోజు తప్పకుండా తులసి చెట్టును పూజించాలి. అక్షయ తృతీయ రోజు ఒక మట్టి కుండను ఇంటికి తీసుకొచ్చి ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే త్వరలోనే ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. అక్షయ తృతీయ రోజు ఇంటి గుమ్మానికి నిమ్మకాయ గనక కట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. అలాగే వెల్లుల్లి ఉల్లిపాయను తినకూడదు. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో శంఖం ఒకటి. ఎక్కడైతే శంఖం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అక్షయ తృతీయ రోజు శంఖాన్ని కొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అక్షయ తృతీయ రోజు ఇంట్లో పూజ చేయటానికి కుదరని వారు ఏదైనా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అక్షయ తృతీయ రోజు స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. జాతకంలో ఉన్న గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. అక్షయ తృతీయ రోజు ఇంట్లో ఉన్న ఆడవాళ్లు కంటతడి పెట్టకూడదు. ఈరోజు ఆడవాళ్లు ఏడ్చినట్లయితే సంవత్సరం అంతా పేదరికాన్ని అనుభవిస్తారు. ఏ చిన్న దానం చేసినా కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. స్వయంపాకం దానం చేస్తే చాలా మంచిది. ఈ వీడియోలో చెప్పిన విధంగా అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి పూజ ఇలా గనక చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.